ఓం శ్రీమాత్రే నమః. మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అమ్మవారి ఆశీస్సులతో మీరు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, దుర్గమ్మ తల్లి అంటే ఇష్టమైన ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే గనక ఒక్కసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం అమ్మవారి ఆశీస్సులతోటి పూజారి గారు జ్యోతిష్యం చెప్తారండి. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, దూరమైన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే అమ్మవారి పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 8897741766. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారండి. మేము కూడా ఈ గురుగారి దగ్గర చూపించుకున్నాము, మా సమస్యలు అనేవి తీరాయి. కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మన అమ్మవారి సందేశం. అమ్మవారు ఏమంటున్నారంటే, మన దుర్గమ్మ తల్లి ఏమంటున్నారంటే, బిడ్డ, నీకోసమే వచ్చినటువంటి ఈ శుభవార్తను విని తప్పకుండా తెలుసుకో. నమ్మకంతో నీ దుర్గమ్మ తల్లి మాటలు విన్న తర్వాత నీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందమ్మా. కాబట్టి వేమరపాటుగా ఉండకుండా ఈ దుర్గమ్మ తల్లి చెప్పే మాటలు విను. నా మీద భక్తితోటి ఈ పసుపు కుంకుమ తాకు అనేది మన దుర్గమ్మ తల్లి మనందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి. మరి అమ్మవారు ఇలా ఎందుకు చెబుతున్నారో అమ్మవారి మాటల్లోనే తెలుసుకుందాము. మీరైతే ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మవారిని తలుచుకుంటూ పసుపు కుంకుమ తాకండి. బిడ్డ, నువ్వు ఎప్పుడూ ఊహించిన విధంగా, కనీ విని ఎరుగిన విధంగా నీ జీవితం మారబోతుంది. నీ ఎదురు చూపులు ఫలించబోతున్నాయి. కేవలం నీ బిడ్డల కోసమే నీ జీవితాన్ని గడుపుతూ ఉన్నావు కదూ. అన్ని బాధలు ఒంటరిగా భరిస్తూ ఎవరితోనైనా చెప్పుకుంటే వారి దగ్గర చులకన భావన ఏర్పడుతుంది అనే ఉద్దేశంతో ఏమీ చేయలేకపోతున్నావు. భారమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నావు. దుర్గమ్మ, ఈ జీవితమే నాకు వద్దు. నా ఆనందాలను, నా సంతోషాలను అన్నిటినీ కూడా దూరం చేశావు కదా. ఈ జీవితానికి అర్థం అనేది లేకుండా నన్ను వికటజీవిగా బ్రతకమని శపించావు. కేవలం నా బిడ్డల కోసం ఈ జీవితాన్ని కొనసాగిస్తున్నాను. నాకు దేని మీద ఆశ లేదు. కాకపోతే నా జీవితంలా కాకుండా నా బిడ్డల జీవితాన్నైనా ఒక అర్థవంతంగా, అందంగా ఉండేలా చూడు దుర్గమ్మ అనైతే నన్ను అడుగుతున్నావమ్మా. చూడు తల్లి, పూర్వజన్మ పాపకర్మల వల్ల ఇప్పటి వరకు నువ్వు దుర్బలమైన జీవితాన్ని గడుపుతూ రావలసి వచ్చింది. నేను కాదు అని అనటం లేదు. ఎన్నో రకాలుగా నలిగిపోయావు. ప్రతి క్షణము కూడా కుమిలిపోతున్నావు. చింతించవద్దు, ఎక్కువగా ఆలోచించవద్దు. జరిగిపోయిన వాటి గురించి ఆలోచిస్తూ నిన్ను నువ్వు ఇంకా బాధ పెట్టుకోవద్దు. జరిగిందంతా కూడా మర్చిపో తల్లి. నువ్వు ఇకపై మంచి మంచి రోజులు చూడబోతున్నావు. నేను చెప్పే మాటలు మర్చిపోవద్దు. ఇంతటితో నీ జీవితం ముగిసిపోయింది అని అస్సలు నిరాశ చెందవద్దు. అలాంటి భ్రమతో ఉండవద్దు. కష్టాలు, కన్నీళ్ళు ఎవరికీ కూడా శాశ్వతంగా ఉండిపోవు కదా. ఏదైనా సరే వచ్చిన దారి తిరిగి వెళ్ళిపోతాయి. అవి మనతో ఉన్న క్షణంలోనే మనల్ని ఎక్కువగా నిరాశకి గురి చేసేలా చేస్తాయి. మనం ఏ పని చేయకుండా అవి అడ్డుతెరగా నిలబడి ఉంటాయి. వాటిని చూసి నువ్వు ఎంతైతే భయపడుతూ ఉంటావో అవి కూడా అంతే భయపెడుతూ ఉంటాయి. ఏది జరిగినా విధిరాతే అని తెలుసుకో. అంతా కూడా నీ మంచి కోసమే జరుగుతుంది అని తెలుసుకో. కొన్ని నువ్వు ఊహించిన విధంగా నీ జీవితంలో మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. కాబట్టి అంతలోనే నీ జీవితం ముగిసిపోయింది అని నిర్ధారణకి రావద్దు తల్లి. ముందు ముందు జరగబోయే మార్పులు, మంచి మంచి క్షణాలు అన్నీ నీకు తెలియదు కదా. కేవలం ఈ ప్రపంచాన్నంతా కూడా శాసించే ఈ దుర్గమ్మ తల్లికి మాత్రమే తెలుసు. అందుకే మీకు అసహనానికి గురి చేసేటటువంటి మాటలు ఎన్ని జరిగినా వాటిని చూసి పారిపోకుండా, వాటి మాయలో చిక్కుకుపోకుండా ఆ సమయంలో అంతా కూడా నీ దుర్గమ్మ సన్నిధిలో గడుపుతూ మంచి భక్తి గీతాలు ఆలకిస్తూ ఆధ్యాత్మికంగా మిమ్మల్ని మీరు దృఢపరుచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అప్పుడే మీకు ధైర్యం వస్తుంది. ఇక మీ జీవితం ముగిసిపోయింది అని మీరు చింతించవలసిన అవసరం లేదు. రాబోయే రోజులు నిన్ను ఎంతో ఆశ్చర్యానికి గురి చేసే విధంగా
నీ జీవితంలో ఎంతో అద్భుతమైన మార్పులు ఈ దుర్గమ్మ తల్లి తీసుకువస్తుందమ్మా. మంచి మంచి శుభవార్తలను నువ్వు వినేటటువంటి గొప్ప రోజులు వస్తున్నాయి. అవి నువ్వు తప్పకుండా తెలుసుకునే రోజు వస్తుంది. అలాగే నాకు నువ్వు నీ బిడ్డలు వేరా తల్లి. నువ్వు వారి గురించి అంతగా నాకు చెప్పవలసిన అవసరం లేదు. అలాగే నువ్వు బాధపడవలసిన అవసరం లేదు. నీ ఆశలన్నీ కూడా వారి కోసమే అని నాకు తెలియరా తల్లి. వారి జీవితాన్నంతా చదివిన ఈ దుర్గమ్మ తల్లికి వారి భవిష్యత్తు గురించి నువ్వు నాకు గుర్తు చేస్తున్నావా? వారి గురించి నువ్వు దుఃఖించవలసిన అవసరం లేదమ్మా. అలాగే అదే పనిగా ఆలోచించవలసిన అవసరం లేదు. వారికి మంచి భవిష్యత్తుని అందిస్తాను. అలాగే వారికి నా పూర్తి సహాయం కూడా ఉంటుంది. ఇప్పటి నుండి వారికి అన్ని విలువలు తెలిసేలా వారికి తెలియపరచు. నువ్వు వారికి ఆస్తులు ఇవ్వకపోయినా ఎలాంటి బాధ లేదు. కానీ మంచి సంస్కారం ఇవ్వటంలో నీ పాత్ర ఎక్కువగా ఉంటుంది అని నువ్వు మర్చిపోవద్దు. నీ మనసుకు వచ్చిన కష్టాన్ని ఎవరితోనూ చెప్పుకోలేనప్పుడు నీ దుర్గమ్మ తల్లితో చెప్పమ్మా. నేను అన్నీ ఆలకిస్తాను కదా. వాటికి తప్పకుండా ఏదో విధంగా పరిష్కారాన్ని చూపిస్తాను. దిగులుతో ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటున్నావు. సమయానికి కాస్త తిండి నిద్ర కూడా అలవాటు చేసుకుంటూ ఉండమ్మా. ప్రతిరోజు ఈ అమ్మ నామాన్ని జపించటం మర్చిపోవద్దు. అలాగే నీ బిడ్డలకి కూడా అలవాటు చేయి తల్లి. వారి అందమైన జీవితాన్ని చూసి మురిసిపోయేటటువంటి క్షణాలు రాబోతున్నాయి. అన్నీ స్థిరంగా సమకూర్చేటటువంటి బాధ్యత నీ దుర్గమ్మ తల్లిది తల్లి. నా బాధంతా కూడా నీ గురించి. నా మాటలు విన్నంతసేపు, నా సందేశాలు, నా పలుకులు విన్నంతసేపు ధైర్యంగా ఉంటావు. మరలా కాసేపటికి అదే విధంగా అదే ధోరణితోటి ఆలోచిస్తూ ఉంటావు. ఈ దుర్గమ్మ తల్లికి ఒక మాట ఇస్తావా? ఇక ఎన్నడూ కూడా నీ కంట కన్నీరు వృధా చెయ్యను అని చెప్పి నీ చెయ్యి పట్టుకుని నీ గమ్యానికి నిన్ను తప్పకుండా చేరుస్తాను. నువ్వు సిద్ధంగా ఉండు. నమ్మకంతో సిద్ధంగా ఉంటే చాలు. తప్పకుండా నువ్వు ఊహించిన విధంగా నీ గమ్యానికి నువ్వు చేరుకునేలా చేస్తాను. చూడు బిడ్డ, నువ్వు చేయవలసిందల్లా నాకు పూర్తి శరణాగతి అవ్వటం మాత్రమే. అంతకుమించి నువ్వు ఏమీ చేయవలసిన అవసరం లేదు. నువ్వు చేసే పనిలో అశ్రద్ధ చూపకుండా పనినే దైవంగా భావిస్తూ ఉంటున్నావు. ప్రతినిత్యమూ కూడా భగవంతుడి ఎదురుగుండా కూర్చుని కన్నీరు కారుస్తూ ఉంటున్నావు. నువ్వు పడుతున్నటువంటి సమస్యలను గుర్తు తెచ్చుకుంటూ విశ్రాంతి లేకుండా శ్రమిస్తూ బాధపడుతూ ఉంటున్నావు. గడిచిపోయినటువంటి రోజులను మరలా మరలా గుర్తు చేసుకుని ఎక్కువగా ఆలోచించవద్దు. క్షణక్షణం నువ్వు దుఃఖిస్తూ బాధపడుతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను, తట్టుకోలేకపోతున్నాను. నువ్వు అలా దుఃఖిస్తూ ఉంటే అవి తీవ్రంగా నిన్ను బాధించాలనే చూస్తూ ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే ధైర్యంగా వాటిపై వ్యతిరేకంగా ఉంటావో అప్పుడే నీకు ఎటు చూసినా సరే నీ దుర్గమ్మ తల్లి రూపం కనిపిస్తుంది. కాబట్టి నీ మనసుకు ఏవైతే ప్రశాంతంగా అనిపిస్తాయో అటువంటి పనులు చేసుకుంటూ మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉండమ్మా. నా నామాన్ని జపిస్తూ నా భక్తి గీతాలు ఆలకిస్తూ ఉండు. నేను నీ తల్లిని. సకలం చూసుకోవటానికి నేను ఇక్కడ నీ కోసం ఎప్పుడు సిద్ధంగా ఉంటానమ్మా. నీ మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుందమ్మా. ఎందుకంటే ఒక గొప్ప శుభవార్త నువ్వు వినబోతున్నావు. ఆ శుభవార్త విన్న తర్వాత నీ జీవితం గొప్పగా మారబోతుంది. అలాగే నీ కుటుంబానికి కూడా అది ఒక గొప్ప వార్తగా నిలిచిపోతుంది. నీ దుర్గమ్మ తల్లి కరుణ నీపై నిండుగా ఉంది. నీ విధిలో లేనిది కూడా నీకు లభించేలా చేసే బాధ్యత నాకు ఉందమ్మా. అలాగే ఒక విషయం బిడ్డ, నిన్ను వ్యతిరేకంగా నిన్ను బాధించాలి అని కొంతమంది చూస్తున్నారు. అలాంటి వారిని సైతం నువ్వేమీ చేయవలసిన అవసరం లేదు. అలాగే వారి గురించి ఆలోచించవలసిన అవసరం లేదు. నీ దుర్గమ్మ తల్లి నిరంతరం నిన్ను రక్షిస్తూ ఉంటుంది. అమ్మ కాపాడుకుంటుంది అనే నమ్మకంతో నువ్వు ప్రశాంతంగా ఉండమ్మా. ఎవరి తప్పులు వారు తెలుసుకునేలాగా వారిని బాధించేటటువంటి రోజులు వారికి తప్పకుండా వస్తాయి. నువ్వు సంతోషంగా నీ కుటుంబంతో ఆనందంగా గడపాలి అని ఈ దుర్గమ్మ తల్లి నీ నుండి కోరుకుంటుందమ్మా. ఫ్రెండ్స్, విన్నారు కదండి అమ్మవారి సందేశం. మరి ఈ రోజైతే చాలా అద్భుతమైన సందేశం అందించారండి. మనకు ధైర్యం చెప్పారు అమ్మ. మరి అమ్మవారి మాటలతోటి మీలో ఎవరైనా బాధపడుతూ ఉంటే ధైర్యంగా ఉండండి. అంతా అమ్మే చూసుకుంటుంది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఫస్ట్ టైం చూసేవారైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.